దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ సీరియస్ అంటే చాలా మంది సీరియస్గా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఏముంటుంది చెప్పండి? చెప్పాలి, సంపూర్ణ సంతోషం ఉంటుంది. అవునా లేదా? ఈ జీవితాల్లో, అనుదిన జీవితాల్లో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కడైనా ఉండేవే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంపూర్ణ సంతోషం కోసం వస్తాం, అలా నింపబడాలి. మరి దేవుని కృపను బట్టి ఈ రక్షణ సువార్త సభలో మరి ఆహ్వానించిన తమ్ముడైనప్పటికీ దైవజనులు మరి అనేక సంవత్సరాలుగా బలమైనటువంటి పరిచర్యలో ఉపయోగపడుతున్నటువంటి దేవుని దాసులు ప్రసాద్ గారికి, కుచ్చే ప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర యాజక సమూహం వారందరికీ, ఆత్మీయులు, ఆహ్వానింపబడిన వారు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభువైన క్రీస్తు నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దైవజనులు, సంఘము, వారి సహాయకులు ఎంత కష్టపడితే ఎంత మీటింగ్ చేయడం జరుగుతుంది చెప్పండి. దీని వెనకాల ఎంత ప్రార్థన ఉంటుంది, ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో నేను కూడా పరిచర్యలో ఉన్న వ్యక్తిగా నేను తెలుసుకున్నాను. అయితే ఆ ప్రయాసకు కారణం ఏంటి చెప్పండి? కొద్దిగా వాక్యము నాటబడాలి. దైవజనుల స్వార్థం ఏంటంటే ఇంత బలమైన కార్యము, ఇంత వ్యయ ప్రయాసాలతో చేసిన కొన్ని విత్తనాలు మంచి నేలను పడాలనేటువంటి ఒక ఆశ. సరేనా? మంచి నేలను విత్తనాలు పడాలి కనుక మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా నాకు వినిపించేలా చదవగలరా? అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. చాలండి, థ్యాంక్ యూ. ఒక మాట, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. ఈ మాట మీ అందరికీ పరిచయం అయిందే, కొత్తగా కనిపించవచ్చు. మీకు అర్థం కావడానికి ముందే చెప్తాను. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము అన్నారు. ఈరోజు తరతరాలుగా మానవుల్లో ఉండేటువంటి సమస్య ఏంటంటే దేవుని అంగీకరించేవారు, దేవుని అంగీకరించిన వారు. అంగీకరించేవారు ఎందుకు అంగీకరిస్తున్నారు, అంగీకరించిన వారు ఎందుకు అంగీకరించట్లేదు? ఒకవేళ మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా కలిగి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు రక్షణ పొందలేకపోయినట్లయితే దేవుని మాటలు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. నిరర్ధక తత్వజ్ఞానము ఈరోజు మీ అందరికీ అర్థం కావాలి అంటే, ఉదయం లేచిన వెంటనే మీ మొబైల్ చూసిన వెంటనే అందులో ఏదో ఒక కొటేషన్ ఉంటుంది. ఏమని? కన్నీటి జీవితం గురించో, విఫలమైన ప్రేమ గురించో, నష్టపోయిన స్నేహం గురించో, కోల్పోయిన డబ్బు గురించో ఏదో ఒక కొటేషన్ చూసేసరికి అబ్బా ఇది భలే ఉందండి నాకే చెప్పి వెంటనే స్టేటస్ పెట్టుకుంటారు. అవునా లేదా? ఇది నా జీవితానికి ప్రతిబింబించేదిగా ఉంది. కొంతమంది డీపీ పెట్టుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ సోషల్ మీడియా ఏదైతే నలుగురికి షేర్ చేసేస్తారు. అవునా కదా? అది ఎలా అనిపిస్తుందంటే, యాక్చువల్లీ ఇది నిజమే కదా, నాకు అనుకూలంగా ఉంది కదా, చాలా మంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది కదా. అనుదిన జీవితాల్లో మోసాన్ని గురించి, ప్రేమను గురించి, అభివృద్ధిని గురించి, నష్టాన్ని గురించి ఏవో ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక డైవర్షన్. అది ఆ స్టేట్మెంట్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే, అవును నా జీవితంలో ఇలాగే ఉంది అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిరర్ధక తత్వజ్ఞానము. ఉదయం లేచినప్పటి నుంచి సమాజంలో రకరకాలైనటువంటి ఫిలాసఫీస్, రకరకాలైనటువంటి సిద్ధాంతాల మధ్య మనం బ్రతుకుతున్నాం. యేసు ప్రభుని నువ్వెందుకు అంగీకరించాలి? అంగీకరించటం వల్ల జరిగే మేలేమిటి? ఎందుకు నువ్వు అంగీకరించలేకపోతున్నావు అనే విషయాలను గురించి ఈ మాట తెలియపరుస్తుంది. ఒకవేళ మోసకరమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే, దేవుని నుంచి మనిషిని దూరం చేస్తుందట. దేవుని నుంచి మనిషిని దూరం చేస్తుంది. ఈరోజు మనిషి తన వివేకం చేత అనుకుంటున్నాడు
నేను చాలా జ్ఞానవంతుణ్ణి, జీవితాన్ని గురించి నాకు చాలా తెలుసు, అనుభవాల గురించి నాకు చాలా తెలుసు, నాకు ఎవరు చెప్పవలసిన పని లేదు అనే అపోహలో మనిషి బ్రతుకుతున్నాడు. లాట్ ఆఫ్ థియరీస్, రకరకాల ఆలోచనలు, రకరకాల సిద్ధాంతాలు. మనిషి ఆ సిద్ధాంతాల వెంబడి వెళుతూ వాటిని అనుకుంటున్నాడు కదా, ఇది నిజమే కదా అనే భ్రమలోకి వెళుతున్నాడు. ఆ నిజమే కదా అనే భ్రమలో సత్యాన్ని తెలుసుకోకపోవటం ఎలాగుంటుందంటే, కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దిగువచనాల్లో, జ్ఞానులారా మీ జ్ఞానాన్ని వ్యర్థపరుస్తాను. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, మనిషికి కొన్ని పరిమితులు, కొన్ని లక్ష్యాలు, కొన్ని విధానమైన జీవన విధానాలు అలవాటు చేసి నిత్య జీవానికి సంబంధించిన క్రీస్తుని గురించి మర్మాన్ని, నీ సృష్టికర్తను కూర్చున్నటువంటి జ్ఞానాన్ని తెలియకుండా అడ్డుపడటమే ఈ తత్వజ్ఞానం చేసేది. ఈరోజు నీవు ఒక ఫిలాసఫర్, నీ అనుభవాల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, కొంతమంది మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది, ఎంత జీనియస్గా మాట్లాడుతున్నారండి, ఎంత అనుభవంగా మాట్లాడుతున్నారండి, ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నారండి. కానీ ఆ తెలివి ఏమవుతుందట, ఈ తెలివితేటలు జ్ఞాని ఏమాయను. ఎప్పుడు దేవుని సముఖములో నీ జ్ఞానం పనిచేయదండి, దేవుని సముఖములో నీ వివేచన పనిచేయదు, దేవుని సముఖములో నీ ఎక్స్పీరియన్స్ పనిచేయదు. మానవుడా, నీ జీవితం ఎంత? జీవగ్రంథం మాట్లాడేది ఈ జీవితం గురించి మాత్రమే కాదు. ఈ పరిమిత జీవితంలో నువ్వు అనుకుంటున్నావు యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ అనుకుంటావు, నేను చాలా తెలివైన వాడిని అనుకుంటావు, నాకెవరో చెప్పవలసిన పని లేదు అనుకుంటాను. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో మీరు చదవదు కానీ ఆ దిగువ వచనాల్లో మనం చూస్తే, పౌలు ఏథెన్సు పట్టణానికి వెళ్ళారు. ఏథెన్సు పట్టణానికి వెళితే అక్కడ ఎపిక్యూరీలు అనేవారు ఉన్నారు. జాగ్రత్త గమనించండి. ఎపిక్యూరీలు ఎవరయ్యా అన్నట్లయితే, ఎపిక్యూరీల సిద్ధాంతం ఏమిటంటే, ఈ జీవితమే నువ్వు అనుభవించాలి, రేపు నీది కాదు. ఈ జీవితంలో నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం ఏం చేయాలనుకుంటున్నావో అది చేసేసాయి. ఎపిక్యూరీలు అక్కడ ఉన్నారు. అక్కడ ఎపిక్యూరీల సిద్ధాంతము ఈరోజు ప్రపంచంలో ఆందోళన కలిగించే ఒక విషయం ఏంటంటే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. ఈరోజు డైవర్షన్ అంటే విడాకుల పర్సంటేజ్ పెరిగిపోయింది. ఎవరు తగ్గించుకునే వాళ్ళు లేరు, ఎవరు మాట పడేవాళ్ళు లేరు. తల్లిదండ్రులు ప్రోత్సహించి కూతురు కోపగించి వస్తే పోనయమ్మ అనేవాళ్లే. ఒకప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏముంది? అయ్యో భర్తను వదిలితే నీకు బ్రతుకులేదని చెప్పారు ఆ రోజు, భర్త కొడితే పడమని చెప్పారు ఆ రోజు. ఈరోజు చెప్తున్నారు భర్త కొడితే పోలీస్ స్టేషన్కి నడని చెప్తున్నారు. అధికమైన స్వేచ్ఛ. భర్తకి భార్యకి ఎవరి ఫోన్లు వాళ్ళయే, ఎవరి పాస్వర్డ్లు వాళ్ళయే, ఎవరి రిలేషన్స్ వాళ్ళయే. ఇలాంటి జీవితము రాబోయే కాలంలో సామాజికవేత్తలు చెప్పే భయం ఏమిటంటే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థలు కూలిపోతున్నాయి. భయాలు లేవు, అత్యధికమైనటువంటి స్వేచ్ఛ కావాలి మనిషికి. నేను ఎలా సంతోషంగా ఉంటున్నానో, నా సంతోషమే నా భర్త కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే, నా కుటుంబం కంటే నేను ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత స్వేచ్ఛగా ఉన్నాను అనేటువంటిదే. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నువ్వు లోబడి జీవించు. షారా బారిపోతుంది, క్షమించాలి, హాగరు బారిపోతుంది. హాగరు బారిపోతుంటే దేవుడు ఒక మాట అంటారు హాగర్ని. ఎందుకు తెలుసా? హాగర్ అనుకుంటుంది, షారా చేతిలో నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను ఎందుకు బాధపడాలి? దేవుడు అడ్రస్ చేస్తూ ఆగర్ని అంటున్నాడు కదా, షారా దాసివైనా ఆగరు, దట్స్ యువర్ నేమ్. అది నీ వృత్తి, అది నీ చిరునామా. అది మర్చిపోతున్నావేమో. ఈరోజు ఓ మానవుడా, దేవునికి లోబడే జీవితాన్ని కోరుకో, దట్స్ యువర్ అడ్రస్. ఓ భార్య,
నీ భర్తకు లోబడ్డం. ఓ యవన బిడ్డలారా, తల్లిదండ్రులకు లోబడ్డం. దట్స్ యువర్ అడ్రస్. చాలా మంది అడ్రస్ మర్చిపోతున్నారు. ఎపిక్యూరియల సిద్ధాంతం. ఈ ఎపిక్యూరియల సిద్ధాంతం ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఈ రోజుకి నువ్వు కడుపు నిండా తింటే చాలు. ఏమండి, ఈరోజు ఏ విధమైన ఆలోచన లేదు. సంతోషానికి, ఆహారానికి, ఏదైనా సరే. డాక్టర్లు చెప్తున్నారు హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. 3 గంటలకు బిర్యానీ, 4 గంటలకు బిర్యానీ, ఉదయం తెల్లవారుజాము బిర్యానీ, మటన్ బిర్యానీ. దేనికి భయం లేదు. ఏమయ్యా చచ్చిపోతావా అంటే, పోతే పోనేవ్వండి, రోజుకు సంతోషంగా ఉన్నానా లేదా? పోతే పోనేవ్వండి, జీవితం ఎప్పుడైనా పోయేదే కదా. అయ్యా వాహనం మీద వేగంగా వెళుతున్నావు, యవన బిడ్డలకు చెప్తుంటే డోంట్ కేర్. అయ్యా భౌతిక జీవితం ఎప్పుడైనా విడిచిపెట్టేదే. నీలో ఆత్మ అన్నది ఒకటి ఉన్నది, నీకు తెలుసా? ఈ శరీరము ఎంత నిరర్ధకమైనదంటే, ఇప్పుడు మనం ఎవరైనా కూర్చున్న వాళ్ళు వెనక నుంచి ఎవరైనా ఒక క్యాండిల్ తెచ్చి ఎలిగిన క్యాండిల్ అంటించారనుకోండి, ఏమంటారు చెప్పండి? అమ్మో అంటారు. చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అంటించి చూడండి, చితి మీద వేసి కాల్చినా కూడా శవంగా వదలదు. కారణం ఏమిటి? ఆత్మకే నొప్పి, శరీరానికి నొప్పి లేదు. ఆత్మ దూరమైన శరీరము నొప్పి లేదు. ఎంత కాల్చినా, ఎంత గుచ్చినా, ఎంత కొట్లు వేసినా, ఏం చేసినా కూడా ఏమాత్రము నొప్పి లేదు. ఈ మధ్య నేను ఒక యాక్సిడెంట్లో ఒక పోస్ట్ మార్టం చూడడానికి వెళ్ళాను. ఆ పోస్ట్ మార్టం చూస్తుంటే అక్కడే నా కళ్ళు తిరిగినాయి. వెచ్చల విడిగా సూదితో కొట్టిన, ఆ సమ్మెటతో కొట్టినట్టుగా ఆ సుత్తితో కొడుతున్నారు. ఆ కపాలాన్ని విడదీస్తున్నారు, బరబరా చీరేస్తున్నారు. ఆ పెద్ద లావుపాటి దబ్బలం లాంటితో కుట్టేస్తున్నారు, సంచి కుట్టినట్టు. ఏమీ లేదు. ఆ శరీరానికి ఆత్మ వేరైన తర్వాత ఆ శరీరము నొప్పి లేదు, నిరర్ధకమైనటువంటిది. నువ్వు మట్టిలో కప్పెట్టినా, కట్టెల్లో కాల్చినా, ఏం చేసినా ఏమీ కాదు. నీ ఆత్మ శరీరంలో ఉన్నంతసేపే. నీ ఆత్మను గురించి ఆలోచన. ఎపిక్యూరియల సిద్ధాంతం చెప్తున్నారు, అయ్యా నువ్వు ఎలాగున్నప్పటికీ కూడా నీ జీవితంలో ఈనాటికి సంతోషంగా ఉన్నావా లేదా? అందుకే దాన్ని ఏమన్నారో తెలుసా? మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. ఈరోజు ఉదయం లేచిన వెంట నుంచి మొబైల్లో రకరకాల ఇన్ఫర్మేషన్ బుర్రలో నింపేసుకుంటున్నారు. సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి, విచారాన్ని గురించి, దుఃఖాన్ని గురించి, మోసాన్ని గురించి. ఏదయ్యా దేవుని ఆజ్ఞకు నిన్ను పుట్టించిన, నిన్ను సృజించినటువంటి సృష్టికర్తకు సంబంధించిన ఏమైనా 4 వచనాలు ఉన్నాయా ఈ బుర్రలో? ఈ బుర్రలో నిన్ను సృజించిన దేవుడు, నువ్వు మరణిస్తే నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా పరలోకం అనే మహాపట్టణాన్ని సిద్ధపరిచినటువంటి దేవునికి ఏమైనా 4 మాటలకు నీ బుర్రలో ఏమైనా ఆలోచనలు వచ్చావా? లోకంలో సంగతులు, లోకంలో విషయాలు, అన్ని లోకంలోవే. నీకేమాత్రం ఆలోచన లేదు. దీన్ని ఏమన్నారంటే, నిరర్ధక తత్వజ్ఞానము చేత అపవాది ఉపయోగించేటువంటి ఒక అస్త్రం ప్రతి వారు చిక్కుకుంటున్నారు. అపవాది అబద్ధమునకు జనకుడు. ఈ జనకుడు నీకు ఏది చెప్పినా అబద్ధమే చెప్తాడు. లోకంలో అబద్ధాన్ని ఉంచాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావేమో, చాలా విషయాలు విన్న వెంటనే నిజమే కదా అనిపిస్తుంది. అమ్మమ్మకి అలాగే అనిపించింది. ఈ పండు తినుదినమున నీవు చావనే చావు. అబ్బా ఇదేదో భలేగా ఉంది, కరెక్ట్గా ఉంది. చాలాసార్లు అదే అనుకుంటాం కొన్ని విషయాలు. అయ్యా నా జీవితానికి, నా ఉద్యోగానికి, నా స్థితికి, నా అభిరుచికి తగినట్టుగా ఉందనుకుంటున్నావు. నీ అభిరుచి కాదయ్యా, నిన్ను ప్రేమించిన, నిన్ను సృజించిన తండ్రి యొక్క చిత్తపు అభిరుచిని తెలుసుకో ముందు. అది కదా మానవుడు తెలుసుకోవాల్సింది. అది తెలుసుకునే అవకాశం లేదు. ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడంటే, కళ్ళు మూస్తున్నాడు, చెవులు మూస్తున్నాడు, నోరు మూస్తున్నాడు, తలంపులు కూడా మూసేస్తున్నాడు. ఇక నీ గ్యాపే లేదు. ఇక ప్రతి ఆలోచన ఏం జరుగుతున్నాయా అన్నట్లయితే, చెరపట్టబడినట్లుగా ఈరోజు దేవునికి సమీపంగా ఉండకుండా దూరపరచడానికి చేసేటటువంటి ప్రయత్నాలు. జాగ్రత్త సుమా, నిరర్ధక తత్వజ్ఞానము చేత పట్టబడ్డావేమో. సంకీర్తన 111వ సంకీర్తనలో 111వ సంకీర్తన ఒకసారి తెరిచి పట్టుకున్నట్లయితే 10వ చరణం నుంచి మనం చూస్తే, 111వ సంకీర్తన 10వ చరణం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, మంచి వివేకము కలిగిన వారు. ప్రియులారా గమనించండి, వాస్తవానికి అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము చదివేటప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసేది ఏంటంటే, వాళ్ళు చేసే ప్రాక్టీస్ ఏమిటంటే, జ్ఞానాన్ని గురించి తెలియపరుస్తారు. వాళ్ళకి పాత విషయాలు ఉండవు, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు
ఆ సభ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైనా కొత్త విషయం తీసుకొస్తే చెప్పయ్యా, పాత విషయాలు వద్దు మాకు. మా పాస్టర్ గారు ఎప్పుడు పాత విషయాలే చెప్తున్నారు, బైబిల్లో విషయాలే చెప్తున్నారు. లోకంలో సంతోషం వద్దా, ఆనందం వద్దా, సంతోషం లేదా? స్నేహితులు మీకు నిరంతక తత్వజ్ఞానం చేత అప్రోచ్ అవుతూ ఉంటారు. ఏమయ్యా, రోజు ప్రార్థనేనా, రోజు వాక్యమేనా, జీవితంలో సంతోషం లేదా నీకు? రకరకాల నిరంతక తత్వజ్ఞానం అది. దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి, దేవుని సహవాసం నుంచి నేను దూరపరచడానికి అపవాది ఉపయోగించే ప్రయత్నం. సో ఏదైనా తీసుకురా. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నారు కదా, అయ్యా నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి ఏది మీ మధ్య నేను ఎరగకుందును, అది చాలు నా జీవితానికి. లోకంలో సమాచారం అంతా తెలుసుకుని నేనేం చేయాలి? నరకంలో పడాలా, పరలోకాన్ని కోల్పోవాలా, దేవుని సహవాసాన్ని కోల్పోవాలా? ఈరోజు ఈ శరీరం ఉన్నంత వరకు ఈ సంతోషాలన్నీ నాకు తెలుసు. అందుకే అంటున్నారు, అయ్యా ఈ నిరంతక తత్వజ్ఞానం నాకు అవసరం లేదయ్యా. ఏదైనా ఒక కొత్త స్ట్రాటజీ, ఏదైనా ఒక కొత్త ఆలోచన, లోకంలో అంటారు కదా ట్రెండ్, ఏదైనా ట్రెండ్ వచ్చిందంటే మనుషులు పరిగెట్టేస్తున్నారు, ఆలోచించట్లేదు. ఏదైనా ఒక కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే పరిగెడుతున్నారు మనుషులు. నిదానించు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని జ్ఞానం ఎంత విలువైనదంటే, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనం మనందరికీ తెలుసు కదా, ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అయ్యా జ్ఞానమును ఉపదేశమును తెలుసుకుని. ఈరోజు జ్ఞానం అవసరం లేదు ఇప్పుడు మనిషికి, నాకే తెలుసు అనుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటో తెలుసా? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగవాలి, చెప్పాలి. ఈరోజు ఏ యుగంలో ఉన్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నాం. ఏదైనా అడిగితే టక్కని చెప్తుంది అనుకుంటారు. ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి అడగాలి. ఏని కాదు అడిగేది కదా, గూగుల్ని కాదు అడిగేది, సెల్ ఫోన్ కాదు అడిగేది. ఎవరిని అడగాలి? మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవాలి. ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి. ఈరోజు అనుకుంటున్నాడు మనిషి, నాకే తెలివితేటలు ఎక్కువైపోయినాయి, ఎవరైనా అడిగితే నేను చెప్దామని చూస్తున్నా, నాకెవరు చెప్తారండి? ప్రతి వాళ్ళు అనుకునేదే. ఓ మానవుడా, నీ జ్ఞానం ఎంత? జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఏమైపోయారండి వీళ్ళందరూనే? ఒక్కసారి గనక దేవుని ఉగ్రత వస్తే నీ జ్ఞానం నీ దగ్గర పనిచేయదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, మానవ జ్ఞానం కూడా అక్కడికి రాదు. మానవ జ్ఞానం కూడా అక్కడికి రాదు. నువ్వు ఒకవేళ ఎంత తెలివితేటలు కలిగి ఉన్నా, మోసకరమైనటువంటి నిరర్ధక జ్ఞానము చేత మనుషులు పట్టబడి ఎవరిని మోసం చేద్దునా, ఎవరిని నష్టపరుదునా, ఈ మెరుగైన జీవితం ఎలాగా, ఆదాయం ఎలాగా, ఆస్తి ఎలాగా, నా సంతోషం ఎలాగా, రకరకాల వ్యాపకాల్లో ఉన్నాడు. ధనవంతుడైన వ్యవసాయదారుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా, విస్తారమైనటువంటి దినాలకు నీకు కావలసినంత ఆహారం ఉంది, ఇక నువ్వు చేయవలసిందల్లా ఒకటే. ఏం చేయాలి? నా ప్రాణమా తినుము, తాగుము. తన ప్రాణంతో ఏం చెప్పుకోవాలి తెలుసా? తన ప్రాణంతో ఏం చెప్పుకోవాలి తెలుసా? కీర్తనాకారుడైన దావీదు అంటాడు, వాగ్గేయకారుడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని? మన ప్రాణంతో మనం ఏం మాట్లాడుకోవాలి? చాలా మంది మన ప్రాణంతో మనం మాట్లాడుకునేటప్పుడు అహంకారపు మాటలు. నీకేం తక్కువలే, నీ జ్ఞానానికి ఏం తక్కువలే, నీ మాట కడ్డు లేదులే, వారిని వారు భ్రమపరుచుకుంటారు. నిరర్ధక తత్వజ్ఞానము చేత మనల్ని మనం మోసపరుచుకోవటమే. కానీ నీ ప్రాణంతో చెప్పవలసిన మాట ఏమిటంటే, కీర్తనకారుడు అన్నారు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకు. ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన మరొకు. ఈరోజు మర్చిపోతున్నారు. నా ప్రాణమా నువ్వు సంతోషంగా ఎలా ఉండాలో అలాగే ఉండు, నువ్వేం చేయాలనుకుంటే అది చేసేయి, నీకు అతికి అడ్డు లేదు అంటున్నారు. కానీ ఓ మానవుడా, నీ దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. అది మర్చిపోతున్నాడు మనిషి, అది మర్చిపోతున్నాడు మనిషి. ఈ భూమి మీద చట్టాలను తప్పించుకోగలవు, డబ్బులుంటే న్యాయస్థానాలు కొనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి ఆ గొప్ప ఆ తేజస్సు తీర్పు దగ్గరికి వెళ్ళాక నోటి మాట రాదట, నోటి మాట రాదు. మనం చూస్తాం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అక్కడ ఒక గొప్ప పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి విందు జరిగితే ఒక ఆయన వచ్చాడు, ఆయనకి పెళ్లి వస్త్రాలు లేవు.
అప్పుడు పెండ్లి కుమారుడు వెళ్ళి, స్నేహితుడా ఏమన్నారు చూడండి, స్నేహితుడా పెండ్లి వస్త్రములు లేక వచ్చితవేమి అనగా, అంతటా వాడు మౌని అయి ఏం చేశాడండి చెప్పాలి, ఏం చేశాడు? ఇదే మనుషులు అంతకు ముందు పెండ్లి కుమారుని తండ్రి కబురు పెడితే సాకులు చెప్తున్నారు. ఒక ఆయన, అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, అయ్యా నేను భూమి కొనుక్కున్నాను, అయ్యా ఇదిగో పొలం కొనుక్కున్నాను, చాలా సాకులు చెప్పారు. కానీ ఇప్పుడు సాకులు చెప్పాలి కదా, ఇప్పుడు బట్టలు ఎందుకయ్యా మార్చుకోలేదు, పెళ్లి వస్త్రాలు లేవయ్యా అంటే అంతటా మౌని అయి. ఈరోజు నీకు దైవజనుడు వస్తే నువ్వు సాకులు చెప్తావు, సేవకుడు వస్తే సాకులు చెప్తావు, బాప్తిసం పొందమంటే సాకులు చెప్తావు, రక్షణ పొందమంటే సాకులు చెప్తావు. కానీ తీర్పు దినాన ఆయన అత్యున్నత సింహాసనం మీద నుంచున్నప్పుడు సాకులు చెప్పడానికి నోరు రాదు. అంతటా మౌని అయి, ఎవరు మాట్లాడడానికి లేదు. ఆ మేఘారూరుడై మహాప్రకాశమైనటువంటి ఆయన వచ్చినప్పుడు ఈరోజు పాస్టర్ గారితో మాట్లాడినట్టు ఉండదు కదా. ఏమ్మా సన్నిధికి రాలేదు, 100 కారణాలు చెప్పొచ్చు, 100 సాకులు చెప్పొచ్చు. ఏమ్మా బాప్తిజం తీసుకోవట్లేదు, ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నావు, ప్రభు రాకడా, ఊరుకోండి మీరు అలాగే అంటారు. నా కష్టాలు మీకు ఏం తెలుసు అండి. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, సంవత్సరం అయింది, అంతా అయిపోయింది. ఎవరో అమ్మను పాస్టర్ గారు అన్నారట, అమ్మా ఎవరు ప్రాయంలో ఉన్నావు రక్షణ పొందు, రక్షణ పొందడానికి అయ్యా నెత్తిని గింజబడినాయి అందట. నెత్తిని గింజబడడం అంటే పెళ్ళి అవ్వటం. అలాగైంది, 3 ఏళ్ళు అయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ప్రార్థన చేశాక మళ్ళీ ఇదిగో పెళ్ళయింది. పెళ్ళయింది అన్నావు కదమ్మా బాప్తీసం తీసుకో. మీరు ఉండండి అయ్యగారు, మీరు ఏదో నెత్తిని గింజబడ్డది కానీ కడుపును కాయలేదు అందట. ఇదేదో బాగుందని అయ్యగారు ప్రార్థన చేశారు, కడుపును కాయ కాసింది. 1 కాయ కాదు 3 కాయలు కాసినాయి. ఇంకా లేదు, 1 కాయకి లేదు, 2 కాయకి 3 పిల్లలు బయలుదేరారు. ఏమ్మా అయ్యగారు మీకు ఎన్నో పని లేదా, పిల్లల యాతంతో నేను పడుతున్నాను, నేను ఎంత కష్టపడుతున్నానో మీకు ఏం తెలుసు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఏమ్మా బాప్తీసం. అప్పుడు అంటుంది మళ్ళీ మా తల్లి, ఏమంటుందో తెలుసా, మీరు ఊరుకోండి పిల్లలు నెత్తిరించబడాలి అంటుంది. ఈవి నెత్తిరించ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు నెత్తిరించన పడాలి, పిల్లలకు కాయలు కాయాలి, అన్నీ అయినాయి, ఇంకా ఎదురు చూస్తుంది. ఈ లోపల మరణించింది, చనిపోయింది. తీర్పు దగ్గరికి వెళ్ళాక ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పిందట, నన్ను పరలోకానికి పంపించేయండి అర్జెంటుగాని. పరలోకానికి పంపించేయాలంటే మీ పాస్టర్ గారిని తీసుకురా అందట. కిందకు వచ్చి పాస్టర్ గారిని రమ్మంటున్నారు. అయ్యగారు మీరు వచ్చి చెప్తే నన్ను పరలోకం పంపిస్తారని. అయ్యగారు అంటున్నారు, అమ్మా ఇక్కడికి చాలా నెత్తులు గింజలు పడాలి, చాలా మంది కాయలు కాయాలి, ఈ పనిలో నేను ఉన్నాను, నేను అక్కడికి రాలేను అంటున్నారు. కథ మాత్రమే సుమా. ఈరోజు విలువైనటువంటి సమయాన్ని నిరర్ధకం చేసే చాలా మంది మనం చూస్తున్నాం. ఏదో ఒక సాకు. కానీ అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి ఆ న్యాయాధిపతి వచ్చిన తర్వాతట అంతటి వాడు మౌని అయి, నోరు పెగులుతలేదిక. అబద్ధాలు చెప్దామంటే కుదరదు, సాకులు చెప్దామంటే కుదరదు. అపరంజిని పోలిన కనులు కలిగిన వాడు, హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, హృదయములో తలంపు పుట్టక మునిపేవాని ఆలోచనలు ఎరిగిన వాడు. మొత్తం స్కానర్ కనబడుతూ ఉంటుంది అక్కడ. నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో గ్రంథములను తెరువుగా నీ చిట్టా బయలుదేరింది. అక్కడ చిట్టా బయలుదేరాక ఇక మాట్లాడడానికి లేదు. జీవాధిపతి అయినటువంటి దేవుని దగ్గర నీ డేటా నా డేటా మొత్తం ఉంది. అక్కడ మాట్లాడేది ఏమీ లేదు. అంతటా మౌని అయి ప్రియులారా గమనించండి, నిరర్ధక తత్వజ్ఞానము చేత ఒకవేళ కొట్టుకుపోతున్నట్లయితే ప్రియులారా ఈరోజు లోకపు కథలలో నిత్యత్వాన్ని మర్చిపోతున్నావేమో, ఇదే నీ జీవితం అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు జీవితంలో మనం చూసేది ఏమిటంటే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో అంటారు కదా, అపోస్తలుడైనటువంటి పౌలు అంటారు కదా, అయ్యా ఇదిగో ఈ దేహముతో ఉన్నంత వరకే నేను క్రీస్తును విశ్వసించిన ఎడల నేను మిక్కిలి దౌర్భాగ్యుడను. నీ విశ్వాసము ఈనాటి నీ సంతోషం కాదు. నిరర్ధక తత్వజ్ఞానము నేర్పించేది ఈనాటి సంతోషం గురించే. నిరర్ధక తత్వజ్ఞానము నీకు నేర్పించేది ఇట్స్ టెంపరీ, నీకు కలిగించేటువంటి తాత్కాలికమైనదే. మనిషి డబ్బు సంపాదించుకుంటున్నాడండి. డబ్బు సంపాదించుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించిన ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక పల్లెటూరులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సముద్రం ఒడ్డుకి వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఎక్కడో పట్టణం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఖరీదైన కారులో దిగాడు. ఆ ఫిషింగ్ హ్యాబిట్ మీద
ఆ చేపలు వేసి గేలం వేసాడు, కూర్చున్నాడు, చలవ కళ్ళద్దాలు ఇట్టుకున్నాడు, టోపీ ఎట్టుకుని కాలు మీద కాలు వేసుకున్నాడు. మాట్లాడుతూ పక్కనున్నటువంటి ఆ పేదవాడిని పిలిచి అడిగాడు, అబ్బాయి ఏం చేస్తున్నావు? నా వృత్తి ఇదేనండి, ఏవో 4 చేపలు పట్టుకుంటాను, అందులో 2 అమ్ముకుంటాను, 2 ఇంటికి పట్టుకెళ్ళి భార్య పిల్లలతో తింటానంటే, వాట్ నాన్ సెన్స్, ఇదే నా జీవితము. కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించి దీనికంటే ఎక్కువ చెయ్యి, వ్యాపారం చేసుకో, 10 మంది మనుషులు పెట్టు, ఫ్యాక్టరీలు పెట్టు. ఈయన అంటున్నాడు తర్వాత అంటున్నాడు, ఇదిగో తర్వాత డబ్బు సంపాదించు, పెద్దవాడు అవ్వు, బిజినెస్ మ్యాన్ అవ్వు. ఆ తర్వాత అండి, ఇదిగో ఇప్పుడు చూసావా నేను కాలు మీద కాలు వేసుకుని ఈ సముద్రం ఒడ్డు కూర్చొని చేపలు ఎలా పట్టుకుంటున్నాను అన్నాడట. ఈయన అన్నాడట, ఇప్పుడు నేను చేసేది కూడా అదే కదండి, అవన్నీ సంపాదించి నువ్వు చేయాలంటున్నావు కదా, ఇప్పుడు నేను చేసేది కూడా అదే కదండి. ఒకసారి ఆలోచన చేస్తే మానవ జీవితం అనేది మనం ఎప్పుడైనా సరే లోక నిరర్ధక తత్వజ్ఞానము, ఎపిక్యూరీలు చెప్పే సిద్ధాంతమే ఈరోజు ఎక్కువగా ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచంలో మనిషి నువ్వు తిన్నావా, సంతోషంగా ఉన్నావా, ఎవరు మోసపోయినా, ఎవరు నష్టపోయినా నేను సేఫ్గా ఉన్నానా లేదా. ఈరోజు ఈ స్వార్థము ఎంతవరకు వచ్చిందంటే, తిమోతి పత్రికలో మనం చూస్తాం కదా, అనురాగరహితులు, దయలేనటువంటి వారు, కృతజ్ఞత లేనటువంటి వారు, అంచె దినముల్లో భయంకరమైన ప్రజలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు మీరు చూసినట్లయితే ఎంత భయంకరమైన స్థితులు అంటే, మన మధ్య కాలంలో మనం చూసాం, ఎక్కడో పంజాబ్లో అనుకుంటారు, ఇదిగో ఒక స్త్రీ తన ప్రియుడి కోసం భర్తను చంపేసింది. ఎక్కడో లండన్లో ఉన్నాడు ఆయన, వచ్చాడు భార్యకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని చాలా సంతోషంగా వచ్చాడు. వచ్చేసరికి ప్రియుడితో ఉంది, తట్టుకోలేక ఆర్గ్యుమెంట్ చేశారు, ఏదో సమాధానం పడ్డారు. ప్రియుడు చెప్పాడు, చంపేసేయి, మనం సంతోషంగా ఉండొచ్చు. ఎంత భయంకరమైన విషయము. తీర్పు అంటే భయం లేదు, ఎంతటితో అయిపోయిందా? పోలీసు వారు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, సంతోషం. అలాంటి వారు పోలీసు వారికి తప్పించుకోకుండా తిరగొచ్చు ఒకవేళ అనుకుందాం. కానీ అసలైనటువంటి ఒక తీర్పు ఉందే, పరలోక దేవుని తీర్పు ఉందే. ఈరోజు నిరర్ధక తత్వజ్ఞానము చేత నిన్ను మోసపరిచే వాళ్ళు ఉన్నారేమో, నిన్ను ఒకవేళ నష్టపరిచే వాళ్ళు ఉన్నారేమో. తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్తిపాస్తులు రాసుకునే బిడ్డలు ఉన్నారు. అతి నమ్మకం మీద తోబుట్టువులు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. యవన బిడ్డలు కాలేజీకి వెళుతున్నాం, స్కూల్కి వెళుతున్నామని తల్లిదండ్రులు నమ్మకాన్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అయ్యా మేము ప్రైవేట్ స్టడీస్కి వెళ్తున్నాం, ఇదిగో మాకు బుక్స్ కావాలి, ఫీజు కావాలని డబ్బులు తీసుకుని వేరు మార్గాలకు ఉపయోగించుకునేవారు ఉన్నారు. జూదగాళ్ళైనటువంటి భర్తలు భార్యను మోసం చేసేవాళ్ళు, బిడ్డలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా నీ మోసం? దేనికయ్యా నీ మోసం? ఎంతవరకు నీ మోసం? ఒక్కసారి నీకు అనారోగ్యం వచ్చిందంటే తర్వాత నీ జీవితంలోకి ఏమీ లేదు. నీ బాల్య దినములు యందే దుర్దినములు రాకముందే వీటి యందు ఆనందము లేదని చెప్పు సంవత్సరములు. ఎలాంటి మనిషి అయినట, ఒక రోజుకి దీని యందు నాకు ఆనందము లేదని ఒక రోజు వస్తుందట. దేని యందో తెలుసా? ఏదైతే నువ్వు సంతోషంగా ఉన్నావో, ఏదైతే నువ్వు ఆనందంగా అనుకుంటున్నావో, ఈ ఆనందం కోసం ఎవరినైనా తృణీకరిస్తున్నావేమో, దేవుని సన్నిధికి దూరం అవుతున్నావేమో. కానీ ఒక రోజుకు పశ్చాత్తాప స్థితిలో అయ్యో ఆ రోజు నేను ఎందుకు అలా చేశానని బాధపడే స్థితి వస్తుందట. గ్రంథం వాక్యం చెప్తుంది, దుర్దినములు రాకముందే వీటి యందు ఆనందము లేదని. ఏదైతే నువ్వు నమ్మకంగా ఉన్నావో, ఏదైతే అజ్ఞానములో ఉన్నావో, ఏదైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సంతోషంగా ఉన్నాననుకుంటున్నావో, ఏదో ఒక రోజు నీ నోట ఆ స్టేట్మెంట్ వస్తుంది. ఒక త్రాగుబోతు ఒక రోజుకి డాక్టర్ గారు వెళ్ళి, అబ్బాయి నీ లివర్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇక నువ్వు చనిపోతావు అన్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? అయ్యో నేను చెప్పినప్పుడు వినలేదే, అయ్యో నా లివర్ అంతా పాడైపోయిందట, డాక్టర్ గారు తీసుకెళ్ళిపోమంటున్నారు. ఇక అప్పుడు అనిపిస్తుంది, ఇదే వీటి యందు నాకు ఆనందము లేదు, ఇప్పుడు తెలిసింది. ఒకరోజు కంటావు. దేవునికి వ్యతిరేకమైన మార్గంలోకి వెళ్ళినప్పుడు, జోదం వల్ల మొత్తం ఇంట్లో డబ్బంతా అయిపోయి ఇల్లు అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చి నిలబడతావే, అప్పుడు అనిపిస్తుంది, అయ్యో వీటి యందు నాకు ఆనందము లేదు, నాకు కలిగిన దాంతో నేను సంతోషంగా ఉంటే ఎంత బాగుండేది, అది వదిలేశాను, ఈరోజు ఇలా ఉన్నాను. నీ అనుభవం ఈరోజు ఏదైనా సరే, చెడు రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఏదైనా ఎడిక్షన్స్, ఒకవేళ గేమింగ్, ఏదైనా సరే ఒకనాటికి డెఫినెట్ స్టేట్మెంట్ ఇస్తావు, నాకు దీని యందు నాకు ఆనందం లేదయ్యా,
అంతవరకు తెచ్చుకోవద్దు. ఇప్పుడే బాల్య దినములు అంటే చిన్నపిల్లోళ్ళని కాదు. ఎట్ ద బిగినింగ్, నువ్వు బిగినింగ్ లో ఉన్నప్పుడే ఆ ఎక్స్పీరియన్స్కి వచ్చేసాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ బాల్య దినములు అందే నీ దగ్గరికి సువర్తమానం వచ్చినప్పుడే, నీ దగ్గరికి దేవుని యొక్క వర్తమానం వచ్చిన రోజే నీవు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకుండా నిరర్ధక తత్వజ్ఞానము చేత ఒకవేళ గనక నీవు నీ జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఒకనాటికి నువ్వు చేసేదేంటో తెలుసా? ఇదిగో ఈ యొక్క స్థితిగతులన్నీ మారిపోయే రోజు వస్తుంది. మనం ఇందాక చూసాం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో, అక్కడ అంటారు కదా, అయ్యా ఇదిగో యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు. జ్ఞానం ఎక్కువైపోయిందట. గ్రీసు దేశస్థులు ఏమడుగుతున్నారండి? జ్ఞానం కావాలి. ఏదైనా కొత్త టాపిక్ ఉంటే చెప్పు. చాలా మంది మా దైవజనులు కూడా కష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు చెప్పే వాక్యం మోడరేట్గా చెప్పాలని, ఇప్పుడు చెప్పే విషయాలు ఏదో ఒకటి మిక్స్ చేయాలి. జనాలకి మామూలుగా ఎక్కట్లేదండి. వెర్రితలలు వేసేసి రకరకాల మాటలు చెప్తున్నారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో అసలు వాక్యాన్ని మర్చిపోతున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నేను జ్ఞానయుక్తమైన మాటలేమి ఉపయోగించలేదు. సిలువ వేయబడిన క్రీస్తు నీ జీవితానికి, నా జీవితానికి, నీ బ్రతుకి, నా బ్రతుకి సిలువ చాలయ్యా. సిలువ చాలు. సిలువ విలువ తెలిస్తే అది లోతైన ప్రేమ, నీ జీవితాన్ని మార్చే ప్రేమ, నిత్యత్వానికి నడిపించే ప్రేమ. ఆ సిలువ విలువ తెలిస్తే, ఇక్కడ అంటున్నారు కదా, యూదులు సూచక్రియలు, మనలో కూడా చాలా మంది సూచక్రియలు అడుగుతూ ఉంటారు. అయ్యా యేసు ప్రభు నేను అంగీకరించాలంటే నాకు ఏదైనా సూచన కావాలి. ప్రభుని అంగీకరించవా? ప్రభుని అంగీకరించబడిన ఆయన ఇష్టమైన పాత్రగా ఉన్నావా? అంతకంటే గొప్ప కార్యాలను చూస్తావయ్యా. అంతకంటే గొప్ప కార్యాలు చేస్తావు నువ్వు. ప్రభు గారు అంటారు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడట. ఒక మాట జాగ్రత్తగా వినండి, ఈ మాట నేను వివరిస్తాను. యేసు ప్రభు వారు చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఆ మాట చాలా మందికి అర్థం కావట్లేదు. లాజరును బ్రతికించారు. తర్వాత ఏమయ్యాడు లాజరు? చెప్పాలి. తర్వాత ఏమై ఉంటాడు? ఏదో ఒక స్థితిలో, వృద్ధాప్యంలో ఎప్పుడో చనిపోయి ఉంటాడు, అంతే కదా. ప్రభువారు బ్రతికించిన వాళ్ళందరూ, అది పునరుద్ధానం అనరు, అది జస్ట్ బ్రతికించారంతే. పునరుద్ధానము నిత్య జీవానికి సంబంధించింది. ఇప్పుడు యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు ఏమున్నాయి? ఇప్పుడు ఒక పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు వచ్చి మీకు వాక్యాన్ని చెప్పి మీరు అంగీకరించి బాప్తిసం పొందితే ఏమవుతుందో తెలుసా? భూమి మీద చనిపోయి బ్రతికిన దానికంటే ఈ బాప్తిసం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. అదే చెప్తున్నారు ప్రభువారు. ఎంతకంటే గొప్ప కార్యాలు చేస్తారయ్యా? సుందరమైన పాదాలు కలిగిన వారు చేసే పని ఏమిటయ్యా అంటే, మనిషిని సృష్టికర్తకు పరిచయం చేసి మరణము నుంచి తప్పించి, నరకము నుంచి తప్పించి పరలోకానికి నడిపించటం, జీవ మార్గానికి నడిపించటమే గొప్ప పని. ఇవే గొప్ప పని. ఈరోజు ఎంతమంది అయా నిజమే దేవుడు నన్ను పంపించి, అయ్యా ఇదిగో ఈ విలువైన సమాచారం నాకు అందిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను అయ్యా, నా బ్రతుకు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ప్రభు ప్రేమించేటటువంటి వాడు. ప్రభు ప్రేమించేటటువంటి వాడు. ఆయన నీ క్రియలను బట్టి కాకుండా నీ విశ్వాసమును బట్టి, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. మన క్రియలు బట్టి కాదట. ఒక మనిషి సంపాదించి రోజు ఏం చేస్తున్నాడండి? ఒక నాటికి ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్తాడు, డబ్బు ఎక్కువైపోయాక. ఎక్కడికో హిమాలయాలకు వెళ్తాడు, శీతల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. మనశ్శాంతి లేకుండా చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు. మనిషికి ఆత్మీయ దాహం ఉంది. చూడండి, క్రీస్తు పూర్వము సుమారు 300 సంవత్సరాలు, అంటే 2300 సంవత్సరాల్లోనే మనకు కొన్ని పేర్లు వినిపిస్తాయి. అరిస్టాటిలు, సోక్రటీసు, ఈ పేర్లన్నీ కూడా అప్పటి వారే. వీళ్ళందరూ కూడా ఆనాటి జ్ఞానవంతులుగా పిలువబడ్డారు. అంటే తర్వాత మనకి గ్రీక్ అనేసరికి ఒక వీరుడు వినిపిస్తాడు. ఎవరైన పేరు? అలెగ్జాండర్ ప్రపంచాన్ని పరిపాలించారు కనుక గ్రీకు తత్వవేత్తం ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. వన్స్ ఎవరైనా రూల్ చేస్తే వారి ప్రభావం ఆయా ప్రాంతాల్లో ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు గ్రీకులు ప్రభావం మనకు వచ్చేసింది అనుకుందాం. అరిస్టాటిల్ ఎవరో తెలుసు, ప్లేటో ఎవరో తెలుసు, ఆయన ఎవరో తెలుసు, వీళ్ళందరూ మనకు తెలుస్తున్నారు. అంటే నిరర్థక తత్వజ్ఞానం అనేది ప్రబలిపోయింది. వాస్తవానికి చెప్పాలి అని అంటే, ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఫిలాసఫర్స్ ఎవరో కూడా
దేవుని నమ్మరు. వాళ్ళ సిద్ధాంతం ఏమిటయ్యా అన్నట్లయితే, మేమే తెలివైన వాళ్ళము, ఈ సిద్ధాంతంలో బ్రతకండి అంతే. ఆ సిద్ధాంతమే నేను దేవునికి దూరపరుస్తుంది. మనిషికో సిద్ధాంతం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ ఉన్నాం. నా సిద్ధాంతం నాది. ఒక ఆయన ఏమంటాడు, నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి, నేను ఎక్కువ పేరు సంపాదించాలి, నేను ఫలానాది కొనాలి. ఏదో ఒక తత్వజ్ఞానం చేత పట్టబడ్డావు. ఆ క్రమంలో నువ్వేం మర్చిపోయావు తెలుసా? సృష్టికర్తను మర్చిపోయావు. వీళ్ళని గమనించండి. నీ లక్ష్యము నిత్య జీవమైనట్లయితే, నీ లక్ష్యము దేవుని గురి అయినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా క్రీస్తు వైపు చూడాలి. అది చూడట్లేదు ఇప్పుడు మనిషి, అది చూడట్లేదు మనిషి. పిల్లలు రీల్స్ చూస్తున్నారు, అవునా కదా? ఏం చూస్తున్నారు? రీల్స్ చూస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో అయితే టిక్ టాక్లు చూస్తున్నారు, మనకైతే బ్యాన్ చేసేసారు, అవునా కదా? ఫేస్బుక్లు చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లు చూస్తున్నారు, రకరకాలైన చూస్తున్నారు. ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూడాలి. క్రీస్తు వైపు చూడకుండా విలువైన సమయం అంతా కూడా నిరర్ధక తత్వజ్ఞానము, చాలా రీల్స్ మనకి చాలా యాప్ట్లీగా కనబడుతూ ఉంటాయి. వాటి వెనకాల ఒక శ్రావ్యమైన సంగీతాన్ని అందించి మనల్ని ఏడిపిస్తారు, నవ్విస్తారు, దుఃఖపరుస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మోసకరమైన స్థితిలోనికి లాక్కుపోతున్నారు. మనల్ని ఈరోజు ప్రార్థించడానికి సమయం లేదు చాలా మందికి, సృష్టికర్తతో మాట్లాడడానికి సమయం లేదు, కుటుంబీకులతో మాట్లాడడానికి సమయం లేదు. మనిషి యంత్రంతో మాట్లాడుతున్నాడు, మనిషి యంత్రంతో సహవాసం చేస్తున్నాడు, మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. సృష్టికర్తను మర్చిపోయి అయ్యా మానవ విలువలు కోల్పోయేటటువంటి భయంకరమైన ప్రమాదంలో వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే దేవునికి దూరం అయిపోవటమే. దేవునికి దూరం అయిపోవటమే. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు వచ్చావంటే ఒక వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, కుటుంబంలో నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటావు. చాలా మంది అనుకుంటారు దేవుని దగ్గరికి వెళితే, అయ్యో దేవుని దగ్గరికి వెళితే నా సంతోషాలు పోయినాయి, ఆనందాలు పోయినాయి అని. అంటే దేవుని దగ్గరికి వస్తే ఆనందకరమైన జీవితం ఏంటో నువ్వు చూస్తావు, ఆనందకరమైన కుటుంబం ఏంటో చూస్తావు, ఆనందకరమైన స్థితిగతులు ఏంటో నువ్వు చూస్తావు. వీళ్ళని గమనించండి. ఈరోజు నిరర్ధక తత్వ జ్ఞానం. యేసు ప్రభు వారు అనేక మందికి ఆహారాన్ని పంచిపెట్టారు. 5,000 మందికి రొట్టెలు, చేపలు ఇచ్చారు. పురుషులు 5,000 మంది అన్నారు. వారితో పాటు స్త్రీలు ఉంటారు, వారితో పాటు పిల్లలు ఉంటారు. అది బహుశా ఒక 15,000 అవ్వచ్చు, 12,000 అవ్వచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఒకనొక సమయాన్ని యేసు ప్రభు వారు వచ్చి, అయ్యా రొట్టెల కోసం కాదయ్యా, ఇదిగో నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని తాగాలన్నారు. అందరూ పారిపోయారు. అప్పుడు దాకా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే భోజనం, ఎక్కడుంటే అక్కడ తందూరి రోటీలు, ఎక్కడుంటే అక్కడ చేపలు, భలే ఉంది భోజనం, పిలవకుండా వచ్చారు. కానీ యేసు ప్రభు అన్నారు కదా, అయ్యా మీ ఆకలి కాదయ్యా, నిత్య జీవపు ఆకలిని తీర్చడానికి వచ్చాను కనుక ఇదిగో నా రక్తాన్ని తాగి నా శరీరాన్ని భుజించాలి అంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఇక వారు మరలా ఎన్నడూను ఆయనను వెంబడింపకుండా తిరిగిపోయారట, పారిపోయారు. ఇక మిగిలిన 12 మంది ఉన్నారు అక్కడ. ఆ 12 మంది దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నారు, ఏమయ్యా మీరు మాత్రం ఉన్నారు, వెళ్ళిపోతారా? పేతురు అంటున్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నిత్య జీవము కొరకు అయ్యా నీ దగ్గర తప్పించి ఎక్కడికి వెళ్ళాం. మాకు రొట్టెలు కాదయ్యా, రొట్టెలు తింటే ఆ రోజుకే మాకు కడుపు నిండేది. సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నారు, అమ్మా నీ నిత్య నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పికొనడు. ఈరోజు ఏ దప్పిక నీలో ఉందో అపవాది ఏం చేస్తాడో తెలుసా? అపవాది నిన్ను ఎండమావులు వెనక పరిగెట్టించినట్టుగా లోకాశల వెంబడి పరిగెట్టిస్తూ ఉంటాడు. లోకాశల వెంబడి పరిగెట్టడమే నీ జీవితం. ఇక నువ్వు అనుకున్నది సాధించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక మీరు పొందుకోవట్లేదట. నిరంతరము యుద్ధములు, పోరాటములే జరుగుతున్నాయి మీలో. ప్రతివాడు యుద్ధమే. కుటుంబంలో యుద్ధం, మనసులో యుద్ధం, ఏమంటారు అన్నదమ్ముల మధ్య యుద్ధం, భార్య భర్తల మధ్య యుద్ధం, తల్లి బిడ్డల మధ్య యుద్ధం, అత్తాకోడల మధ్య యుద్ధం, అన్ని యుద్ధాలే. అందుకే చెప్తున్నారు మీలో యుద్ధములు, పోరాటములు జరుగుతున్నాయి. పోనీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉందామంటే నిద్ర పట్టిన రాత్రులు, ఇవే ఆలోచనలు. దూరం అయిపోయి బాగా ఉన్నానంటే మనసు తీరిక లేదు, రకరకాల ఆలోచనలు. కారణం ఏమిటో తెలుసా? నిరర్ధక తత్వ జ్ఞానము చేత
దేవుని చిత్తాన్ని మర్చిపోయినటువంటి ప్రమాదంలో ఉండబట్టే నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసుకున్నావు. ప్రియులారా, ప్రభు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా కాడి. ఏం చేస్తున్నామంట? మనం భారం మోసుకెళ్ళిపోతున్నామంట. లేనిపోని భారం పెట్టేసుకున్నాం. ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డలారా మీరు భారం మోసుకోవద్దు. మనం భారమే మోసుకుంటున్నాం. ఊర్లో సమస్యలన్నీ మనయే, ఇంట్లో సమస్యలన్నీ మనయే, సోషల్ మీడియాలో సమస్యలు మనయే, వాళ్ళ సమస్య మందే, వీళ్ళ సమస్య మందే. అయ్యా, నెమ్మదిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యానికి సమయం ఇయ్యి. ఇవి పట్టట్లేదు మనకి. మన ఇంట్లో సమస్యలు, పక్కింటోళ్ళ సమస్యలు, ఎక్కడో సమస్యలు, అన్నీ మనవే. మనసంతా రకరకాలైనటువంటి వ్యాపకాలతో నింపేసుకుని దేవునికి అవకాశం లేకపోవటాన్ని బట్టే మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాం. మరో చోట మరులు గొల్పబడి బంధించబడిపోతున్నావు. రకరకాల సమస్యలు, అపవాది చేసేటువంటి ప్రతి ప్రయత్నము చేత పట్టబడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా సమస్య గురించి ఆలోచన చేయి. ప్రభువా, నా జీవితంలో ఈ సమస్య ఎందుకు? ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయనకు నువ్వు సమయం ఇవ్వకపోవటాన్ని బట్టే, ఆయనతో నువ్వు మాట్లాడకపోవటాన్ని బట్టే, నువ్వు ప్రార్థించకపోవటాన్ని బట్టే, వాక్యానికి కాస్తైనా సమయం ఇవ్వకపోవటాన్ని బట్టే, అతి సమయాన్ని లోకంతో గడపటాన్ని బట్టే ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. నిరర్ధక తత్వజ్ఞానము చేత పట్టబడిన వాళ్ళరా ఈరోజు అంటున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి తేలికయ్యా. మీకు అర్థం కావట్లేదు, నా కాడి తేలిక. మీరు ఇది పక్కన పెట్టి అపవాది పోసేటటువంటి పాపం అనే కాడిని మోసుకెళ్ళిపోతున్నామట. బానిసత్వం అనే కాడిని, అపవాది యొక్క దాసులుగా బ్రతుకుతున్నామట. అది విడిపించి ఇదిగో స్వతంత్రులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. మీకు మాట చెప్పనా? ఇది మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఎవరైనా ఒక వ్యసనపరుడు ఉన్నాడు, అదే వ్యసనం అయితే అవ్వచ్చు. ఆ టయానికి ఆ వ్యసనం గనక అది నెరవేర్చకపోతే అతను ఉండలేడు. అవునా కాదా? అప్పటికి ఏమైనా చేసేయాలి. ఇంట్లో వస్తువులైనా దొంగతనం చేస్తాడు, మోసం చేస్తాడు. నేను అనకూడదట, చాలా మంది నా దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంటారు. తాగుబోతు భర్తలట ఎవరినైనా అప్పడిగేటప్పుడు తాగడానికి డబ్బు లేకపోతే మా ఆవిడకి బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అడుగుతారు. అవునో కాదో నాకు తెలియదు, చాలా మంది చెప్తారు. అవునా, మా ఆవిడకి బాగోలేదన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలని డబ్బులు అడుగుతారట. ఎందుకని? అప్పటికి వెంటనే తన కోరిక నెరవేరాలి. ఈ మాట ఇలా ఉంచండి. ఒక వ్యక్తి రక్షణ పొందాడు, దేవునిలో ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. వారం వారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఒక వారం వెళ్ళలేదు అనుకుందాం, ఆతృత ఉంటుందా? దానికి దీనికి పోల్చండి. ఒక వ్యసనానుకున్న తీవ్రత దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు ఉండదు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? రోజు తాగేవాడు, రోజు జోదం ఆడేవాడు ఆ క్షణానికి లేకపోతే మోసం అన్నా చేస్తాడు, దొంగతనం అన్నా చేస్తాడు, అబద్ధం అన్నా చేసి తన పబ్బం గడుపుకోవాలి. కానీ చిన్నప్పటి నుంచి సన్నిధికి వెళ్ళినా ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే వచ్చి వారం వెళదాంలే అనుకుంటారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడిచ్చే స్వతంత్రానికి అపవాదిచ్చే కాడికి వ్యత్యాసం అదే. అపవాది నీ మీద పాపం అనే కాడి పెట్టినప్పుడు నీ స్వతంత్రాన్ని కోల్పోయావు. వ్యసనంలోనికి వెళ్ళటమే నీ పని కానీ రావటం నీ పని కాదు. నీ మీద ఒక కంట్రోల్ ఉంది. నీ మీద అపవాది, నీ దగ్గర ఉండేటువంటి వ్యసనం ఏదైనా సరే, వ్యసనానికి నువ్వు పేరు పెట్టుకున్నావు కానీ దాని వెనకాల ఈవిల్ స్పిరిట్, దాని వెనకాల అపవాది శక్తి నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీ ఇష్టం కాదు. అక్కడ అపవాది చెప్పినట్టుగా నువ్వు డాన్స్ చేయాలి, అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్పాలి, మోసం చేయమంటే మోసం చేయాలి, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసుకోవాలి, నిన్ను నమ్మిన వాళ్ళతో నువ్వే అబద్ధం ఆడాలి. కానీ దేవునిలోకి వచ్చాక ఎవరో తెలుసా? నువ్వు స్వతంత్రుడు. ఆ స్వతంత్రంలోంచే తొట్టిల్లిపోతాం మనం. ఒకరోజు సన్నిధికి వెళ్ళకపోయినా మనం చాలా ధీమాగా ఉంటాం. కారణం ఏమిటి? స్వతంత్రత. దేవుడిని నేను తొందర పెట్టడం, దేవుడిని నేను భారం చేయడు. నీ ఫ్రీ విల్. ఆయన స్వరూపము చొప్పున పుట్టింపబడిన వారము. ఆయన స్వరూపం అంటే ఇదే, స్వయం నిర్ణయాధికారం కలిగిన వారం. వెళ్ళాలంటే వెళ్తాం, లేకపోతే లేదు. మన మీద ఎవరి ప్రభావం లేదు. తండ్రి, పరలోకపు తండ్రి మన మీద తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దడైన. ఏది కూడా బలవంతంగా రుద్దడు. యెహోషువ ప్రజలతో అంటున్నాడు, అయ్యలారా
మీరు ఎవరిని సేవించెదరో అది మీ ఇష్టమయ్యా. నేనును నా ఇంటి వారును ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడిని మీరు ఖచ్చితంగా నమ్మాలనట్లేదు. అక్కడ మీ ఇష్టం, ఆప్షన్స్ ఉన్నాయి, నిర్ణయాధికారం మీదే. అలాంటిది అంత స్వేచ్ఛ, అంత ప్రేమనిచ్చినటువంటి తండ్రి మన మీద, అపవాది మన మీద రూల్ చేస్తే దేవునికి ఎంత కోపం ఉంటుందండి? అవునా కదా? కన్న తండ్రే మనల్ని ఎప్పుడు కూడా బలవంత పెట్టట్లేదు. కన్న తండ్రే మనల్ని ఎప్పుడు కూడా పప్పెట్లాగా ఆడించట్లేదు. కానీ అపవాది ఆడిస్తాడు. టయానికి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అవునా కదా? వ్యసనం చేసే పని అంతే కదా. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. ఈరోజు వద్దులే రేపు చూద్దామంటే కుదరదు. ఆ టయానికి ఆ పని చేసేయాలి. కారణం ఏమిటంటే అపవాది ఈవిల్ స్పిరిట్ నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు కనుక. నిరర్ధక తత్వజ్ఞానం పట్టబడ్డావు, నువ్వు బయటికి రావాలి. ప్రభువా నేను స్వతంత్రుడిగా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ప్రభువుని అడిగినట్లయితే, నీకుండేటువంటి ఏ బంధకము నుంచి అయినా ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలగాలంటే యేసయ్య నీకు మార్గం. నువ్వెన్ని కౌన్సిలింగ్లకు వెళ్ళినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, చాలా మంది అంటారు అయ్యా తెలియకుండా పసరు మందు వేసేసామండి, మందు తాగిపోయి మానేస్తాడట. ఏ పసరు మందు పని చేయట్లేదు. ఒక ఆయన వచ్చాడు మొగం మీద పెట్టి, ఇదిగోండి నేను కడియం వేయించుకున్నానండి, నేను అంతా మారిపోయినట్టాడు. 10 రోజులే మళ్ళీ మామూలే. అక్కడి నుంచి నీ బ్రతుకు మారాలి, నీ హృదయం మారాలి అంటే సిలువ రక్తమే నిన్ను కదిలించగలిగేది. ఈరోజు బిడ్డలు చాలా మంది అయ్యా నా భర్త మారట్లేదు, మా యవ్వన బిడ్డలు మారట్లేదు. మార్చగలిగేది ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని దగ్గరికి తీసుకురండి, దేవుని వాక్యాన్ని వినిపించండి, దేవుని సన్నిధిలో నిలవబెట్టండి. దేవుడే కార్యము చేయాలి. అపవాది బంధించేశాడు. ఆ బంధన కట్టుని తెచ్చుకోవాలి అంటే తనకు శక్తి సరిపోవట్లేదు. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో స్వస్థత పొందుకుంటాం. అదే సీక్రెట్. ఈరోజు చాలా మంది అయ్యా నా అబ్బాయి ఇంటికాడ ఉన్నాడు ప్రార్థన చేయండి అంటారు. అబ్బాయిని తీసుకురా ముందు. అయ్యా నా భర్త ఇంటికాడ ఉన్నాడు ప్రార్థన చేయండి, భర్తను తీసుకురా ముందు. ఆ పట్టిన దయ్యం వదిలిపోవాలంటే, పట్టిన సైతాన్ని వదిలిపోవాలంటే దేవుని వాక్యము తాకాలి, సన్నిధికి తీసుకురావాల్సిందే. చాలా మంది చేసేది అయ్యగారు ప్రార్థన చేసేయండి, నేను చెప్తాను, నేను ప్రార్థన చేయడం ఇంకా తీసుకురా ఎక్కడికి? పరిశుద్ధాత్మ ఏమిటో చూడాలి, ఆ శక్తి ఏమిటో చూడాలి. దేవుని మాటలు రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనటువంటి ఖడ్గము హృదయాంతరంగములను, మూలుగులను, కీళ్లను విభజించడంతో మట్టుకు దూరుచు. అపవాది తొలగి పారిపోతాడు దెబ్బకి. అపవాది వదిలేదు, దెబ్బకి దెయ్యం పారిపోవాలి. అంతకు మించి మరొక మార్గం లేదు. వీడు భయపడాలంటేనండి, వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి, అలాంటి ప్రయత్నాలు సొంత నిర్ణయాలు చేయకండి, బలవంత పెట్టకండి, హింసించొద్దు. దేవునికి అప్పు చెప్పండి, దేవుని సన్నిధికి తీసుకురండి. దేవుని సన్నిధిలో మీరు కన్విన్స్ చేయండి, ప్రార్థించండి. అయ్యా నెలంతా వారం అంతా నీ పనిలో నువ్వు ఉంటున్నావు కదా, ఒక 2 గంటలు దేవుని సన్నిధికి రా. ప్రభు మాట్లాడతారు. తన జీవితం ఎంతో మంది కఠినులైనటువంటి హృదయాలను కదిలించగలిగిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయితే సమస్యతో ఉన్నాడో ఆ సమస్య నుంచి విడుదల చేయలేడా? నమ్మిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నీ కుటుంబంలో నెమ్మది తెచ్చుకో. పిల్లరా రైట్. ఇక మనం చూస్తే ఇక ఇద్దరు ప్రజలు, ఒకరు యూదులు ఏం చేస్తున్నారంటే మాకు సూచక్రియలు కావాలి. ఈ గ్రీకులు ఏం చేస్తున్నారయ్యా అంటే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా గమనించండి, ఈ జ్ఞానం ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, మీరు ఎప్పుడైనా దేవుని తెలుసుకోవాలి అని అంటే ద ఫస్ట్ సీక్రెట్ ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని దగ్గరికి వచ్చేవారు ఇదిగో చిన్న పిల్లల స్వభావాన్ని కలిగి ఉండాలి. రైట్. ఏం చేయాలండి? నాదా జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలురకు నీ చిత్తాన్ని బయలుపరిచవయ్యా. పసిబాలురకు బయలుపరిచిన దేవుడు. అలాంటి స్వభావము యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఇదిగో చిన్న పిల్లల స్వభావము కలిగిన వారైతే నన్ను ఆకర్షిస్తారు. మీ హృదయము నిరర్ధకమైన తత్వజ్ఞానంతో ఎలా బ్రతకాలో నాకు తెలుసు, ఎలా మోసం చేయాలో నాకు తెలుసు, ఎలా ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా సంపాదించాలో నాకు తెలుసు అని పక్కన పెట్టేసాయి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చిన్న పిల్లల స్వభావంతో నువ్వు దేవుని సన్నిధికి రా. ప్రభువా నీ చిత్తాన్ని తెలుసుకోవాలయ్యా, నేను బ్రతకడం నేర్పించయ్యా,
నీ వాక్యాన్ని నేర్పించయ్యా. అపవాది చేసే పనులు ఎలాంటివో తెలుసా? అపవాది ఐహిక విచారం అనే ముళ్ళ కంచెల చేత నీ హృదయాన్ని కప్పేస్తాడు, నీ కళ్ళు కప్పేస్తాడు. చాలా మంది స్నేహితులు దేవుని సన్నిధికి వెళ్లకుండా మనల్ని కన్విన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? ఎందుకులే దేవుని సన్నిధికి వెళ్తాం, నీ మనసులో దేవుడు లేడా? నీ ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా, దేవుని సన్నిధికే వెళ్ళాలా? దేవుని వాక్యం చెప్తుంది, సమాజముగా కూడుట మానక దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే పాపము. ఇలాంటి ఎగ్జామ్షన్స్ తీసుకోవద్దు. అదే నిరంతర తత్వజ్ఞానము. ఏదైనా నాకున్నది నేను ఇచ్చేశాను, మరి నీ స్వరాన్ని ఇచ్చావా, నీ హృదయాన్ని ఇచ్చావా, నీ సమయాన్ని ఇచ్చావా, నీ దేహముతో దేవుని మహిమపరిచావా, ఆరాధనలో పాల్గొన్నావా? చాలా మంది వారి వారి ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, నా మనసులో ఉందండి, నేను మరేదో చేశానండి, ఇది కాదయ్యా. నీ ప్రజెన్స్ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా వచ్చి నిలవబడ్డావా? దేవుని మహిమపరిచావా? ఒకవేళ గనక నిర్లక్ష్యం చేసావేమో దేవునికి దూరం అయిపోతున్నావు. అపవాది ఏదో ఒక విధమైన చిన్న కారణాన్ని చూపించి డైవర్షన్ పక్కకు నడిపించేస్తాడు. దేవునికి దూరం అయిపోతా. కొంత దూరం వెనక్కి చూసుకునేసరికి ఎలా ఉంటుందో తెలుసా? అబ్బో, నేను చాలా దూరం వచ్చేసాను, ఇప్పటికే నేను దేవునికి దూరం అయిపోయాను. నీకు తెలియదు ఎంత దూరం అయిపోయావో. చాలా మంది ఆత్మీయ జీవితాలు అక్కడే పడిపోతున్నాయి. చాలా మంది దేవుని దగ్గరికి రాకపోవటానికి గల కారణం అదే. అందుకే అంటున్నారు, అయ్యా పసి బాలురకు ఏం చేసావయ్యా అన్నట్లయితే బయలుపరచు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షితో ప్రభు వైపు చూసావంటే, అయ్యా నాకేం తెలియదయ్యా, అయ్యా నిత్యుడగు తండ్రి నేనే పాటి వాడనయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఆది అంతము లేనటువంటి వాడివి, పరిమిత జ్ఞానం కలిగిన, పరిమిత ఆయుష్ కలిగినటువంటి నేను నిన్ను ఎలాగో తెలుసుకోగలనయ్యా నువ్వు కనబరచకపోతే. మోషే అంటున్నాడు, మోషే దేవునితో ఎలా మాట్లాడారో తెలుసా? ఒకడు తన స్నేహితునితో మాట్లాడినట్లు నేను మోషేతో మాట్లాడానని దేవుడు చెప్తున్నారు, ఆయన చెప్పట్లేదు. చాలా మంది అంటారు దేవుడు నాతో మాట్లాడారని. అవునా కదా? ఇక్కడ మోషే చెప్పట్లేదు దేవుడు నాతో మాట్లాడాలని. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను మీలో ఎవరితో నేను మాట్లాడితే ప్రవక్త ద్వారా, ప్రతినిధి ద్వారా మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషేతో నేను మాట్లాడినప్పుడు ఒకడు తన స్నేహితులతో మాట్లాడినట్టు నేను మాట్లాడాను. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? సుమారు ఒక 30 సంవత్సరాల పైగా గడిచిపోయిన తర్వాత మోషే ఒక మాట అంటున్నారు, దేవా ఒక కోరిక కోరతాను, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా. మోషే ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసి నరుడు బ్రతకడు. లేదు నాయన, నేను చూడాలి. ఇంతకాలం మాట్లాడావు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాను, ఒకడు స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడని ఇంకేం తెలుసు? ఏదో కొద్దిగా నాకు తెలిస్తే అన్ని చెప్పుకుని అన్ని తెలుసు అనేటువంటి లోకంలో మోషే నాయకత్వం ఒక మాదిరి. మోషే ఏమంటున్నాడో తెలుసా? లేదు ప్రభువా, నేను ఇంకా తెలుసుకోవాలి, నేను మహిమని చూడాలయ్యా. ఇంతకాలం నీతో ఉన్నప్పటికీ కూడా ఇదిగో నీ మహిమని చూడాలి. మోషే కోరికను దేవుడు మన్నించాడు. అయ్యా నిన్ను బండచాటును దాటుతాను, ఇదిగో నా అరిచేతిని అడ్డం పెడతాను, నీకు సూక్ష్మ దర్శనాన్ని ఇస్తాను. అది చాలయ్యా అంటున్నాడు మోషే. అది చాలయ్యా నిన్ను చూడాలంటే. నీ తీవ్రమైన కోరికతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని పొందుకోవటానికి అలా ఆలోచించవంటే ఈరోజు ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. కీర్తనకారుడు అంటారు కదా, ఇదిగో నా ఎడల నీ తలంపులు బహువిస్తారమైనవి అన్నాడు. ఎన్ని తలంపులటండి? బహువిస్తారమైన తలంపులు. ఎంత తలంపులు తెలుసా? 1000 సంవత్సరాల తర్వాత కూడా మనము ఎలా ఉండాలో అనేది దేవుని ఆలోచన. మనకు ఎవరైనా ప్రేమించిన వాళ్ళు మన ఇంటికి చుట్టాలో ఏమన్నా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా 10 రోజులు ఉండాలంటే 10 రోజులకి ఏర్పాటు చేస్తాం. 2 రోజులు ఉండాలంటే 2 రోజులకి ఏర్పాట్లు చేస్తాం. అవునా కదా? మరి 4 రోజులు అయితే మనమే చెప్తాం వెళ్ళిపోమని. అవునా కదా? కానీ ఇప్పుడు పరలోకంలో ఎంతకాలం ఉండాలి మనం? చెప్పాలి. పరలోకంలో ఎంతకాలం ఉండాలి చెప్పండి. ఈ మాట చెప్తే నేను ముగిస్తాను. పరలోకంలో ఎంతకాలం ఉండాలి మనం? సంవత్సరమా 2 సంవత్సరాల? ఏమంటారు? అనంత కాలములో ఉండాలి. ఎంతకాలం? శాశ్వత కాలంలో నిత్యారాధనలో ఉండాలి. పరలోకంలో ఏం జరుగుతుందట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈరోజు చాలా మంది
కాసేపు పరిశుద్ధుడని ఆరాధన చేస్తే చేతులు లాగుతున్నాయి, నోరు లాగుతుంది. పరలోకం వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? అదే పని చేయాలి. 10 నిమిషాల ఆరాధనకి 5 నిమిషాల ఆరాధనకి అలసట వస్తుందేమో. పరలోకంలో దూతగణము నిత్యారాధనలో పరిశుద్ధుడు 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 అని అంటమే మనం. నిత్యారాధన. ఈరోజు ఆరాధన చేయటం నిర్లక్ష్యం చేస్తున్నారేమో, దేవుని స్తుతించడం నిర్లక్ష్యం చేస్తున్నారేమో, ఏదో కొద్ది సమయం ఇచ్చామని సంతృప్తి పడుతున్నారేమో. దేవునితో ఉండేసి ఈరోజు లోకంలో అత్యధిక సమయాన్ని కేటాయించేటప్పుడు ఈ లోకం చాలా సుందరమైనది. నిరర్ధక తత్వజ్ఞానం చెప్పేది ఏంటో తెలుసా? ఎవరైనా ఒక వ్యసనాన్ని ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే, అబ్బా అందులో ఉన్న ఆనందము నీకు చెబితే అర్థం కాదు, కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఒక తప్పును కన్విన్స్ చేస్తూ ఉంటారు అందులో కలుపుకునేదాకా. ఈ లోకం అంత అందంగా ఉందా? నిజమే. ఈ భూమి మీద మనం ఎవరండి? యాత్రికులము, పరదేశులము, అవునా కదా? టెంపరీ బస్ స్టాండ్ ఇది అనుకుందాం. బస్ స్టాండే ఇంత అందంగా ఉంటే బస్ ఎక్కిళ్ళని గమ్యస్థానం ఇంకెంత అందంగా ఉంటుందండి? నిన్ను నన్ను ఈ భూమి మీద టెంపరీగా ఉంచడానికి ఈ భూమిని ఇంత సుందరంగా ఏర్పాటు చేసిన దేవుడు శాశ్వత కాలం ఉండే పరలోకం ఎంత ఎలా ఉంటుందంటారు? కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు కదా, అయ్యా ఒక మనుషుడు పరలోకమునకు వెళ్ళుట నేను ఎరిగితిని, అతడు శరీరముతో కొనిపోయినో శరీరము లేక వెళ్ళునో నాకు తెలియదు, వచింపశక్యము కాని మాటలు. ఏదో చాలా మంది అంటున్నారు నేను పరలోకం వెళ్ళొచ్చామని. కానీ అపోస్తలుడైన పౌలు పరలోకం వెళ్ళొచ్చినా చెప్పట్లేదు ఆ మాట డైరెక్ట్గానే. ఎందుకంటే దేవుడు సెలవు ఇవ్వలేదు. దేవుడు చెప్పిందే చెప్పాలి. అందుకే అంటున్నారు నేను ఇది చూశాను అది చూశాను, నేను వెళ్ళాను అనట్లేదు. ఒక మనుష్యుడు, నేనే అనట్లేదు ఆయన, ఒక మనుష్యుడు పరలోకమున కొనుపోబడి నేను ఎరుగుదును, ఆయన శరీరంతో పోయిన శరీరము లేక కొనుపోబడును నేను ఎరగను, వచింపశక్యము కాని మాటలు. ఒకసారి ఆలోచన చేయి. నేను ప్రేమించిన దేవుడు ఇదిగో ఈ భూమి మీద మన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. త్రాసు మీద ధూళి వంటిది, నీటి బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది మానవ జీవితం. ఈ అల్పకాలమైన పాప జీవితానికే ఈ భూమి మీద ఇన్ని వసతులు ఏర్పాటు చేశారంటే, ఇంత సుందరంగా అలంకరించారు అంటే, ఇంత ప్రకృతిని ఏర్పాటు చేశారంటే, ఇదిగో శాశ్వత కాలం ఉండేటువంటి ఆ పరలోకాన్ని ఎంత చక్కగా అలంకరించుంటాడంటారు ఆయన. అవునా కాదా? ఆలోచన చేయి దేవుని బిడ్డ. నిరర్ధక తత్వజ్ఞానము ఇదే శాశ్వతం, ఇదే సంతోషం, మానవ జీవితము ఇదే ఆనందం అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని కృపను బట్టి ఆలోచన చేసినట్లయితే ఈరోజు దేవుని ప్రణాళిక నీ ఎడల గొప్పది. దేవుని ప్రణాళిక శాశ్వతమైనది. కీర్తనకారుడు అంటున్నారు కదా, మా ఎడల మీ తలంపులు బహు విస్తారమైనటువంటివి. ప్రియులను గమనించండి. ఒకవేళ దేవుని సన్నిధిలో ఈరోజు ఇప్పటి వరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోక నిరర్ధక తత్వజ్ఞానము చేత ఒకవేళ నువ్వు పట్టబడి ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నారు. సరైన నిర్ణయం తీసుకో. ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, అయ్యా నన్ను మరలా నీ ఆత్మ చేత వెలిగించు, అయ్యా మరలా నీ వాక్యము చేత నిన్ను బలపరచు, అయ్యా ఇదిగో నీ శక్తి చేత నన్ను నింపు. నేను చూస్తే నీకు దూరం అయిపోతున్నానేమో, నిరర్ధక తత్వజ్ఞానము చేత నా రక్షణ కోల్పోతున్నానేమో, అయ్యా నేను జ్ఞానహీనుణ్ణి, నిన్ను మించిన జ్ఞానము, బైబిల్ గ్రంథాన్ని మించిన జ్ఞానం మరొక చోటు లేదని నేను అంగీకరిస్తున్నాను అని మరలా దేవుని యొద్దకు వచ్చినట్లయితే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నెమ్మదిని పొందుకుంటాం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు అసలు రక్షణే పొందలేదు, ఇప్పటి వరకు నువ్వు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనట్లయితే దీర్ఘశాంతముతో దేవుడిని నీకు దినమెల్లా చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఆయనను ప్రేమిస్తున్నారు. ఎంతగా ప్రేమిస్తున్నారంటే తన అద్వితీయ కుమారుని నీ కొరకు బలియాగముగా నువ్వు చెల్లించవలసినటువంటి ఆ శ్రమను ఆయన చెల్లించారు. నీ కొరకైనటువంటి ప్రేమ ఇప్పటికీ కూడా అనేక మార్లు నిన్ను ఆహ్వానిస్తున్నారు అన్నట్లయితే ఆయనలో ఉండే వేదన ఏమిటో తెలుసా? నా కుమారుడు నా కుమార్తె ఒకవేళ నాకు దూరం అయిపోతున్నారేమో, ఆ నిత్యత్వాన్ని కోల్పోతారేమో, ఆ నిత్య నరకంలో పడిపోతారేమో, ఆందోళన, ఆవేదన, కన్న తండ్రి ప్రేమ ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకునే మార్గం లేదు. ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి స్థానిక సంఘముగా
ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య ద్వారా దేవుడు తన దాసును నిలవబెట్టుకుని ఈ ప్రాంతంలో జరిగిస్తున్నటువంటి ప్రార్థనలో కొండ మీద పట్టణం వలె సంఘం ఉండాలని, నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రయాసను, ఆ దేవుని ప్రేమను, వాక్యాన్ని అందించే విధంగా తన దాసును నిలవబెట్టుకుని చేస్తున్నటువంటి పరిచర్యలో మీరందరూ కూడా ఇదిగో ప్రభు ప్రేమను తెలుసుకోండి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఇప్పుడే దేవునితో మాట్లాడండి, మీటింగ్ అయ్యాక మీ దైవజనులతో మాట్లాడండి. దేవుని యొక్క కృపను బట్టి ఆ శక్తివంతమైన ప్రేమను పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయనా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు చేత మా ఎడలో మీకున్న ప్రేమను నాయన హెచ్చరించారు, తెలియపరిచారు, నాతో మాతో మాట్లాడారు. అయా ఇదిగో నాయనా, ఈ వాక్యము మా హృదయాల్లో స్థిరపరచండి నా